అందుకే హిందువులు ఏం మర్చిపోయారు? హిందువులు ఈ సమాజంలో శక్తిని మర్చిపోయారు, బలాన్ని మర్చిపోయారు, తమదైనటువంటి సంస్కృతి కోసం పోరాడేటువంటి మనస్తత్వాన్ని మర్చిపోయారు. అందుకే పూజనీయ డాక్టర్జీ సంఘాన్ని ప్రారంభించారు. 1940 వరకు 15 సంవత్సరాలు సంఘము దేశం మొత్తంలో అన్ని ప్రాంతాల్లో సంఘ శాఖలు ఏర్పడ్డాయి. డాక్టర్జీ చనిపోయే నాటికి భారతదేశంలో 200 శాఖలు. కానీ గాంధీజీ వచ్చారు శాఖకి. మన గాంధీజీ వార్తాకు వచ్చారు, శాఖకి దగ్గరగా చూశారు, శిబిరాలు అందరితో మాట్లాడారు. గాంధీజీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వచ్చారు 1939లో ఢిల్లీలో శాఖకి. అంబేద్కర్ శాఖకు వచ్చి అందరి కులాలు అడిగాడు. మీదే కులం అంటే అన్ని కులాల వాళ్ళు ఉన్నారా? ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అంటే ఇదంతా కోమట్లు, పాపనోళ్ళు, అగ్రవర్ణాలు మాత్రమే నడిపిస్తారు ఈ శాఖల్ని అనుకునేవాళ్ళు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరగా చూసినప్పుడు అన్ని కులాల వాళ్ళు, వర్గాల వాళ్ళు, ఎవరి కులము లేకుండా, కులం యొక్క ఆధిపత్యం లేకుండా, కులం యొక్క అహంకారం లేకుండా కలిసి మెలిసి ఏ విధంగా ఉండగలుగుతున్నారు? బయట ఎన్నో హరిజన ఉద్యమాలు గాంధీజీ చేస్తే అంతరానికి వ్యతిరేకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చేస్తుంటే అసలు ఏ ఉద్యమాలు చేయకుండా, నినాదాలు ఇవ్వకుండా కలిసి ఎలా ఉండగలుగుతున్నారు? ఈ విధంగా ప్రత్యక్షంగా సంఘాన్ని చూశారు. స్వాతంత్ర వీర సావర్కర్ తాను నాగపూర్ నుంచి ఇంకొక ప్రాంతానికి పోతూ నాగపూర్లో దిగి ఆర్ఎస్ఎస్ శాఖ ఉందని వారు సంఘ శాఖని సందర్శించారు. సుభాష్ చంద్రబోసు 1939-40లో ఆర్ఎస్ఎస్ గురించి తెలుసుకొని, డాక్టర్జీ గురించి తెలుసుకొని, డాక్టర్జీతో మాట్లాడడానికి నాగపూర్కి వచ్చారు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, సంఘము నెమ్మదిగా సంకల్ప బలంతో పెరుగుతున్నప్పుడు, సంఘ స్వయంసేవకులు దేశమే లక్ష్యంగా, దేశం యొక్క అభివృద్ధి వైభవమే లక్ష్యంగా దేశంలో ముందుకెళ్తున్నప్పుడు, దేశంలో ఉండే ప్రధానమైనటువంటి అన్ని నాయకులు, రాజకీయ సామాజిక నాయకులందరూ సంఘాన్ని సందర్శించారు, డాక్టర్జీని పలకరించారు. 1940లో పూజనీయ డాక్టర్జీ చనిపోయారు. డాక్టర్లు వచ్చి వారికి శరీరాన్ని చూశారు, ఇంజెక్షన్ ఇచ్చారు. ఇంజెక్షన్ ఇస్తుంటే ఆ యొక్క సూది పొడుస్తుంటే ఆ సూది పొడిచిన చోట రక్తం రావట్లేదు, బయటికి నీళ్లు బయటకు వస్తున్నాయి. లంబర్ పంచర్ చేశారు, అంటే లోపల రక్తాన్ని తీద్దాం అనుకున్నారు. రక్తాన్ని తీయడం కాదు, అసలు లంబర్ పంచర్తో ఆ యొక్క శరీరంలో ఉండే నీటిని తీయాలి, నీరు వస్తుంది. బాధను అనుభవిస్తున్నాడు పూజనీయ డాక్టర్జీ. తన శరీరంలో ఉండే రక్తాన్ని చెమటగా మార్చారు పూజనీయ డాక్టర్జీ. ఈ దేశం యొక్క వైభవం తప్ప ఇంకొకటి అతను ప్రశ్నించలేదు, ఇంకొకటి అడగలేదు. పూజనీయ డాక్టర్జీ ఆర్ఎస్ఎస్ పెట్టినప్పుడు ఇది ఆర్ఎస్ఎస్